1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకు. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. కానీ ఈ బిఆర్ నాయుడు అంటాడు సిగ్గు లేకుండా, వైఎస్ఆర్ వాళ్ళు 50 కోట్లు పెట్టి బుక్కులు కొట్టేశారు, అవన్నీ రూమ్లో వేస్ట్గా ఉన్నాయి, అసలు ఆ భగవద్గీతలో ఏముంది చెత్తదప్ప అంటాడు. ఆ మూతి మీద 4 పట్ట వేయాలనిపించింది నాకు. ఎందుకంటే అలాంటి వాడు TV5లో అసభ్యమైన వాటిని చూపించే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చూసే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చేసే మెంటాలిటీ ఉన్నవాడికి భగవద్గీత గొప్పదనం, భగవద్గీతలో ఉన్న సారాంశం ఎలా అర్థమవుతుంది? అందుకే దాంట్లో ఏమి లేదు చెత్త అంటున్నాడు. దీని మీద ఖచ్చితంగా హిందువులందరూ కూడా తిరగబడాలి.